హలో! ఇవాళ మా అమ్మ చేసే కరివేపాకు పొడి రెసిపీ చూద్దాం. ఇంత టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మేమొక్కళ్ళమే ఎందుకు తినాలి? అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ట్రై చేయండి. దీనికోసం ముదురు కరివేపాకు తీసుకొని మంచిగా వాష్ చేసి, డ్రై చేసి, లీవ్స్ సెపరేట్ చేసి పక్కన పెట్టండి. తర్వాత ఒక ప్యాన్‌లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టిన కరివేపాకు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మేము ఎక్కువ కారం తినలేము లేదా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే కొంచెం ఎండుమిర్చి తగ్గించుకోండి. అప్పుడు కారం తక్కువ ఉంటుంది. దీనిలో కొంతమంది పల్లీలు, మినపప్పు అవి కూడా వేస్తారు. కానీ మా మమ్మీ వేరు, ఇలా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు చూపిస్తున్నారు కదా, అలా పట్టుకుంటే ఆకు విరిగిపోవాలి, అలా క్రంచీ సౌండ్ రావాలి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో ఆయిల్ లేకుండా కొన్ని ధనియాలు వేసి మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో కొన్ని జీలకర్ర అలాగే మెంతులు 1 స్పూన్ సరిపోతాయి, వేస్తే టేస్ట్ బాగుంటుంది. వీటిని కూడా ఎర్రగా వేయించుకోవాలి. మనం ఫ్రై చేసినవన్నీ చల్లారాక ఎండుమిర్చి, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, దాంతోపాటు కల్లుప్పు కూడా వేసి మిక్సీ పట్టుకోండి. అలాగే లాస్ట్లో వెల్లుల్లి వేసుకోండి. ముందే వేస్తే పౌడర్ అవ్వదు, అందుకే లాస్ట్లో యాడ్ చేశారు. సో ఇలా ఫైన్ పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకోండి. ఎప్పుడైనా మన ఇంట్లో ఏ కర్రీ చేసుకోవాలనిపించినప్పుడు ఈ పౌడర్ వేసుకొని అన్నంలో మంచిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ హెల్దీ కూడా. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.